ఈ ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఓ 10 ఏళ్ళు వెంటాడుతుంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి. లేదు అంటే 2029 తర్వాత ఈ ఫోటోలు రోజుకి 2 వేస్తారు, గ్యారంటీ. ఎవ్వడూ సహించరు. ఇప్పుడు జగన్ పుట్టినరోజు అన్నారు, భోజనం పెట్టుకుంటారు. ఆ భోజనం చేసే ముందు చేసేది ఇది ఒక ఫోజు కోసం చేస్తారు. దాన్ని అదేదో క్రూరత్వం చేశారు, దుర్మార్గం చేశారు, వీళ్ళందరూ దుర్మార్గులే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ని తీసుకొచ్చేందుకోసం తన్ని కుంటుకుంటూ నడిచేలా చేశారు. ఇది రేపు పొద్దున ఈ తన్నిన పోలీసులకి సమస్య. జగన్ రాకూడదని వీడు మనస్ఫూర్తి కోరుకోవాలి. జగన్ ఒకవేళ వచ్చినా ఇవన్నీ చెయ్యకూడదు, వీటన్నిటిని పట్టించుకోకూడదని ఫీల్ అవ్వాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. లేదంటే ఈ బొమ్మ వెంటాడుతుంది. ఇవాళ దీన్ని సమర్థిస్తున్నటువంటి అధికార పక్ష కార్యకర్తలు రేపు పొద్దున ఇదే తరహాలో సిద్ధపడాలి. ఏదో ఒక అంశంలో ఇట్లాగే చేస్తారు. ఒక భూమిని కబ్జా చేశాడు, వాడిని తన్ని రోడ్డు మీద నడిపించామంటే ఒక అర్థం ఉంది. ఒక పేదవాడి ఇంటిని కూల్చి ఇంకొకడు పెద్దోడు కట్టుకున్నాడు, వాడిని తన్ని ఇలా చేశారంటే ఒక అర్థం ఉంది. ఇలాంటి చోట కార్యకర్తలాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇలా కొట్టి అదేదో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇట్లా అమాయకుల్ని లేకపోతే చిన్న చితక వాళ్ళని తీసుకెళ్ళి చేయలేదు, దుర్మార్గుల్ని వెంటాడాడు. ఇక్కడ దుర్మార్గులు వెంటాడడం చేత కావట్లేదు, ఇంకా దుర్మార్గం చేస్తున్నాం మెడికల్ కళాశాలలో దోచిపెట్టేసేసి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటరు. ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డా లేవు. డైరెక్ట్ గా చూగొట్టడమే.